హలో అండి. ఈరోజు నేను మీతో కొన్ని గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉంది ఏంటి అనేవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోడల్ ఎలా ఉన్నాయి అనేది మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీటికి ఒక చిన్న స్టోరీ ఉంది, నేను ఎండింగ్లో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే నేను జ్యువెలరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవైతే ప్యూర్ 916 హాల్ మార్క్ అండి. చాలా బాగా ఉన్నాయి. చూడ్డానికేమో ఓల్డ్ మోడల్ లాగా అనిపిస్తున్నాయి. హారము సెట్ వచ్చి ఏంటంటే హారము, నెక్లెస్, చైను, బ్రాస్లెట్ అనమాట. అంతా ఒక సెట్ లాగా అనమాట. ఈ హారము నెక్లెస్ అయితే మామూలుగా చూడడానికి ఓల్డ్ మోడల్, అబ్బాయి ఏంటిది అన్నట్టు ఉంటుంది, కానీ అసలు డైరెక్ట్గా చూస్తే మటుకు సూపర్గా ఉందండి. అసలు మామిడి పిందిలతోటి నీట్గా అన్ని మామిడి పిందిలు ఇచ్చి కింద ఒక పువ్వులాగా అసలు డాలర్ అయితే క్లాస్గా భలే ఉందండి. చూస్తేను అసలు ఇలా పువ్వు విచ్చుకుంటుంది కదా, రెక్కలు రెక్కలుగా అలా ఉందన్నమాట. అసలు నేను ఎక్కడ చూడలేదు, యూనిక్ కలెక్షన్ లాగా అనిపించింది. ఇవి వాళ్ళు చెన్నైలో చేపించారంట. నాకు తెలిసి ఇక్కడ మా నెల్లూరులో ఎక్కడ ఈ మోడల్ ఎక్కడ చూడలేదండి. నాకు చాలా బాగా నచ్చాయి. చూడంగానే అసలు ఎంత బాగున్నాయో. మా సిస్టర్కి వేసి ఒకసారి చూపించమని చెప్తున్నాను అనమాట, మెడలో వేసి వీడియో కోసము. తను వేసుకొని చూపిస్తుంది అనమాట. అవి రెండు పెట్టుకుంటే అసలు చాలా బాగున్నాయండి. అసలు కాటన్ శారీ మీద ఎంత బాగున్నాయి. ఇంకా నీట్గా రెడీ అయ్యి పట్టు చీర కట్టుకొని అది వేసుకుంటే ఎంత బాగుంటాయి. ఒక్కటి వేసుకున్నాగా నిండుగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు వెయిట్ తోటి నేను షేర్ చేస్తానండి. ఈ లాంగ్ హారం వెయిట్ వచ్చి ఏంటంటే 5 సవర్లు అనమాట. 5 సవర్లు అంటే ఒక సవర్కి 8 గ్రాములు అంటాం మా సైడు. అంటే 5 సవర్లు అంటే 40 గ్రాములు అనమాట. ఈ చిన్న నెక్లెస్ లాగా ఉంది కదా, సేమ్ మోడల్, ఇది 3 సవర్లు అనమాట. అంటే 24 గ్రాములు, 25 అలా ఉందన్నమాట. ఇవి రెండు కలిపి 8 సవర్లు అండి. అంటే 8 64 గ్రాములు అలా వస్తుందన్నమాట. ఇంకా చైన్కి వస్తే చైన్ 3 సవర్లు అండి. చాలా బాగుందండి చైన్ కూడా. అసలు ఆ డిజైన్ అయితే దగ్గరగా చూస్తే కొంచెం బోలుగా ఉంది, డైలీ యూస్కి అయితే యూజ్ అవ్వదు, ఎప్పుడైనా వేసుకొని తీసి పెట్టుకుంటా ఉండొచ్చు. అది అబ్బాయి కోసమని చేయించారు. అది 3 సవర్లు అనమాట. 24 గ్రాములు 3 సవర్లు అంటే. బ్రాస్లెట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఆ డిజైను బాగా కొంచెం చెయ్యి నిండుగా ఉందన్నమాట. బ్రాస్లెట్ 2 సవర్లు అనమాట. బ్రాస్లెట్ అంటే 2 సవర్లు అంటే 16 గ్రాములు పడుతుందన్నమాట. మొత్తం టోటల్ వెయిట్ వచ్చి 13 సవర్ల 2 గ్రాములు ఉందండి. అంటే 13 సవర అలా ఉందన్నమాట. చాలా బాగుందండి. అంటే ఇప్పుడు చేయించాలంటే ఇవి కాస్ట్ మటుకు ఇంచుమించు 7.5-8 లక్షలు అవుతుంది. అర్థమవుతుంది కదా. 7.5 8 lakhs అవుతుందన్నమాట. బ్రాస్లెట్ అయితే భలే ఉంది కదా. అసలు ఎంత నీట్గా క్లాస్గా అనిపిస్తుందో చైన్ కానీ అన్నీ. ఈ హారం అయి మటుకు చాలా యూనిక్ డిజైన్ లాగా అనిపించిందండి. నేను ఎక్కడ చూడలేదు. అసలు ఆ మామిడి పిందులు ఆ డాలర్కి కింద 3 ఆకుల్లాగా చిన్న చిన్నవి అలా వచ్చి అవి అలా ఉంటూ అసలు వేసుకుంటే మెడలో లుక్ భలే ఉందన్నమాట. ఫేస్కి అసలు ఒక కొత్త షైనింగ్ లాగా వస్తుందన్నమాట. అందుకని మీతో ఒకసారి షేర్ చేద్దామని ఇవి చూపిస్తున్నాను. మీకు ఎలా అనిపించాయి ఈ డిజైన్స్? మీకు నచ్చాయా లేదా ఓల్డ్ మోడల్ లాగా ఉన్నాయా అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా దీని స్టోరీలోకి వెళ్ళిపోతే చెప్తానండి. ఏంటంటే మా అక్క వాళ్ళ కజిన్ వాళ్ళ మ్యారేజ్కి అనమాట, వాళ్ళ పిల్లలకని తీసుకున్నారు పాపకని. ఎప్పుడో చేపించారండి, ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ చేపించి పెట్టేశారు వాళ్ళు. ప్యూర్ గోల్డ్ అనమాట, 916 హాల్ మార్క్ అనమాట. చేపించి పెట్టారంటే అబ్బాయికి బ్రాస్లెట్ చైన్ లాగా, అమ్మాయికి లాంగ్ హారం నెక్లెస్ సెట్ లాగా చేపించారు. చాలా బాగుంది కదా చూస్తుంటే. అసలు చూసేదానికంటే అవి మనం వేసుకుంటే మెడలో ఎంత క్లాస్గా ఉందంటే అంత బాగుంది. చేపించి పెట్టారు. ఇప్పుడు ఏమంటే మ్యారేజ్ కుదురుందనమాట. ఏంటంటే ఇప్పుడు ఆ మోడల్ వాళ్ళకి నచ్చలేదన్నమాట. అమ్మాయికి నచ్చలేదు. చూసి అంటే ఎప్పుడో చేపించినాయి కదా, అది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్లో సూపర్ మోడల్స్ ఇంకా వచ్చున్నాయి కదా. బ్రాస్లెట్ చైన్ అయితే ఓకే అన్నారు, బాగుంది, అదేం కాదన్నారు. కానీ ఇవి హారమై నచ్చలేదన్నమాట. ఇంకా ఎందుకు మార్చేసి వేరే తీసుకుందాము అని వాళ్ళు పాపం డిసైడ్ అయిపోయారు. చాలా కష్టపడి చేయించారు. నాకైతే భలే బాధ వేసిందండి. అంటే అమ్మేయాలన్నమాట. ఇంక ఇవి అమ్మేసి ఇంక వేరే డిజైన్లో తీసుకోవాలి అని. అసలు డబ్బులు నుండి తీసుకుంటే ఉంటాయి కదా యూజ్ చేసుకునేదానికి అని అనిపించింది అనమాట. అయితే అంత అమౌంట్ మన దగ్గర ఒక్కసారి ఇప్పుడు రాదు కదా, ఇంకా అయ్యో అనిపించింది. కానీ మోడల్ అయితే భలే ఉందండి. అందుకే నేను సజెషన్ లాగా ఇచ్చాను. ఏంటంటే ఎందుకండి అలా మార్చేది, ఒకవేళ బ్యాంకులో పెట్టేసి ఏదైనా
ఏదైనా అమౌంట్ కావాలంటే మంచి అమౌంటే వస్తుంది, దానికి మళ్ళీ చేపించండి. వీలున్నప్పుడు మళ్ళీ ఏదైనా అమౌంట్ వస్తే ఇది మళ్ళీ మీరు విడిపించుకోవచ్చు కదా, అప్పుడు ఇంకొకరికి యూజ్ అవుతుంది కదా మీకు ఇంట్లో అని చెప్పి అన్నానమాట. ఎందుకంటే చాలా బాగుందండి, అది కొత్తగా అనమాట, అసలు వాళ్ళు అసలు యూజ్ చేయలేదు. వచ్చినప్పటి నుంచి అవి బ్యాంకులోనే పెట్టున్నారనమాట లాకర్లో. ఇప్పుడు మ్యారేజ్కి అని తీస్తే ఇంక వాళ్ళకి నచ్చలేదన్నమాట. ఆ అమ్మాయికి అసలు వేసుకోవడానికి పాత మోడల్ కదా అన్నట్టు అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది? అది ఓల్డ్ మోడల్ లాగా, ఓల్డ్ మోడల్ అయినా కానీ చాలా బాగుందండి, అసలు లుక్ చాలా బాగుంది. ఇప్పుడు ఈ మోడల్స్ అసలు లేవు, ఇప్పుడు అవి ఉంచుకోవచ్చు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. నాకైతే భలే నచ్చిందండి, కానీ అంత అమౌంట్ మనకి రాదు ఎక్కడని నేను భలే బాధేసింది అనమాట. అసలు అయ్యో అనవసరంగా మార్చేస్తారని అలా సజెషన్ లాగా ఇచ్చాను. అది ఇంకా ఆలోచించుకోండి, బ్యాంకులో పెడితే వడ్డీ తక్కువే అవుతుంది. ఎప్పుడైనా అమౌంట్ వచ్చినప్పుడు మీరు విడిపించుకొని పెట్టుకోవచ్చు, లేదంటే ఇంకా కరిగిచ్చేసి మొత్తం ఇంకా మళ్ళీ చేపించుకోవాలి అంటే సరే. ప్రస్తుతానికేమో అమ్మాలని అనుకున్నారు కానీ ఇంక మళ్ళీ అమ్మలేదన్నమాట, బ్యాంకులో పెట్టేసుకున్నారు. వెళ్ళేసి అసలు ఎంత రేటు పడుతుందా ఏమో చూస్తే అసలు ఇప్పుడు గోల్డ్ రేట్ ఎలా ఉందండి, భయంకరంగా పెరిగిపోతుందన్నమాట. ఎందుకు అనవసరంగా మారిస్తే చాలా లాస్ అయిపోతారండి అసలు. అందుకని ఇంకా బ్యాంకులో పెట్టేసి ఇంకా వాటి వరకు వేరే చేయించాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఇంకా ఆ ప్రాసెస్ అంతా అందుకని వచ్చారనమాట అక్క వాళ్ళు తీసుకొని మన ఇంటికి వస్తే నేను సరే ఒకసారి చూపిద్దాము అని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను. గోల్డ్ బాగుంది, ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి, మీకు నచ్చిందా? బ్రాస్లెట్ చైను అయితే దానికి నో డౌట్ సూపర్గా ఉన్నాయి. హారము నెక్లెస్ కొంచెం ఈ ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే అమ్మాయిలకి ఎక్కువ నచ్చదనమాట, కానీ చూస్తే నచ్చదు, కానీ మెడలో వేసుకొని ఒక మంచి శారీ కట్టుకొని చూస్తే ఎక్సలెంట్గా ఉందండి. ఆ వెయిట్లో అంత బాగా పెద్ద పెద్ద హారంలాగా రావడము చాలా కష్టం అనమాట. బాగా చేశారు డిజైన్ అనిపించింది. మీకు ఏమనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో మీ కామెంట్ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.